మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో స్కిన్ సాగిపోవడము, అవును చూస్తూ ఉంటాం కదా, చాలా చిన్న వయసులోనే పెద్దవారిలాగా కనిపిస్తూ ఉంటారు. అయితే ఈ సమస్య అనేది ఎందుకు, మరి ఇది రాకుండా జాగ్రత్తలు ఏంటి, స్కిన్ సాగిపోతూ ఉంటే ఇంట్లో ఉన్న పదార్థాలతోనే మనం ఏ విధంగా టైట్ చేసుకోవచ్చు, యంగ్ లుక్ సొంతం కావాలంటే మనం ఏం చేయాలి, సో వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు క్లినికల్ న్యూట్రిషనిస్ట్ అండ్ బ్యూటీ కాస్మెటాలజిస్ట్ లలితారెడ్డి గారు. మేడం నమస్తే అండి. నమస్తే మా లక్ష్మి. చిన్న వయసులోనే స్కిన్ సాగిపోవడం, ఫేషియల్ స్కిన్ కావచ్చు, జనరల్ గా కావచ్చు, సో పెద్దవాళ్ళలాగా కనిపిస్తూ ఉంటారు. ఇది ఎందుకు, మరి దీన్ని ఎలా తగ్గించుకోవాలి, ఇంటి చిట్కాలు ఏమున్నాయి? కానీ ఫస్ట్ ఎందుకు సాగ్ అవుతుంది స్కిన్ చెప్పండి, మీకు తెలిసిన రీజన్ చెప్పండి. జనరల్ గా అంటే వెయిట్ లాస్ వల్ల సాగ్ అవుతుందేమో అనుకుంటున్నాను. వెయిట్ లాస్ వల్ల బాగా బుగ్గలు ఉన్నప్పుడు తగ్గుతాయి బుగ్గలు, దానివల్ల ఏంటి అంటే కొంచెం జారినట్టు అనిపిస్తుంది. అది కాకుండా ఏంటంటే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోకపోవడం. ఓకే, అంటే ఎవరైతే ప్రోటీన్స్ తక్కువగా తీసుకుంటారో, విటమిన్స్ అండ్ మినరల్స్ ముఖ్యంగా జింక్ అండ్ సెలీనియం తక్కువ ఉంటుందో, కాల్షియం తక్కువ ఉంటుందో, వాళ్ళకి స్కిన్ త్వరగా సాగ్ అయిపోతుంది. మీరు చిన్న పిల్లలకు అన్నారు, అక్కడ ఆగిపోయాను. లేదంటే 35-40 ఇయర్స్ తర్వాత మీరు ఏం చేసినా సాగ్ అవుతుంది, అది వేరే విషయం. సో మనం చిన్నపిల్లల గురించే మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు. లేదా సడన్ గా ఫీవర్ వచ్చింది, హై ఫీవర్ వచ్చింది, ఒక 10-15 డేస్, అంటే లైక్ టైఫాయిడ్, డెంగ్యూ వచ్చింది, మీకు అప్పుడు కూడా సాగ్ అయిపోద్ది. లేదు పీసీఓడి ప్రాబ్లం ఉంది, లేదా థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, దానివల్ల కూడా మొత్తం మీ స్కిన్ మారిపోతుంది, ఓపెన్ పోర్స్ వచ్చేస్తాయి, బుగ్గలు నీట్గా ఉన్న బుగ్గలు బల్జ్ అయిపోతాయి, సో సాగ్ అయిపోయినట్టు ఉంటుంది. ఇలా రకరకాల కారణాలు. లేదా ఓవర్గా ఎక్సర్సైజెస్ చేశారు, సో జిమ్లో 2 hours 3 hours ఉన్నారు, దానికి తగ్గట్టుగా ఫుడ్ తీసుకోలేదు, సో మీ బుగ్గలన్నీ వెళ్ళిపోతాయి, సాగ్ అయిపోతుంది. ఇది మనం చాలా మందికి చూస్తూనే ఉంటాం, అమ్మాయిల కంటే ఎక్కువగా అబ్బాయిలకి చూస్తూ ఉంటాం. సో జనరల్గా చెప్పేది ఏంటి అంటే హోల్డింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. యాక్చువల్గా నర్వ్ ఎండింగ్స్ నుంచి హోల్డ్ చేస్తూ ఉంటాయి బుగ్గల్ని. ఎప్పుడైతే ఓవర్ స్ట్రెస్, ఓవర్ టెన్షన్, అలానే డిప్రెషన్, ఇవి 3 కూడా చాలా పెద్ద కాజులు, మర్చిపోయాను నేను. సో వీటి వల్ల కూడా స్కిన్ సాగ్ అయిపోతుంది. అన్నిటికంటే ముఖ్యంగా నిద్ర లేకపోవడం. నిద్ర ఎవరికి ఉండదుమా? ఈ 3 ఉన్న వాళ్ళకు ఉండదు. ఓవర్ స్ట్రెస్ ఉన్న వాళ్ళకు ఉండదు, టెన్షన్ ఎక్కువ ఉన్న వాళ్ళకు ఉండదు, యాంగ్జైటీ, అలానే ఏంటి అంటే డిప్రెషన్లో ఉన్న వాళ్ళకు ఉండదు. ఇది చాలా మందికి ఆడవాళ్ళకు ఉంటుంది, మగవాళ్ళ స్కిన్ సాగ్ అవ్వదు. ఎందుకు అంటే మనకంటే కొంచెం థిక్గా ఉంటుంది వాళ్ళ స్కిన్, స్ట్రాంగ్ అన్నట్టు అనమాట. మనకు ఇది ఒక్కటే కాదు లక్ష్మి, నేను గమనించింది ఏంటి అంటే రకరకాల హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్. ఒక అమ్మాయి ఇప్పుడు 9 years అనుకుందాం, 9-10 yearsకే ప్యూబర్టీ స్టేజ్ వస్తుంది. అవును, అప్పుడు హార్మోనల్ చేంజెస్, ప్రెగ్నెన్సీలో హార్మోనల్ చేంజెస్, లాక్టేషన్లో హార్మోనల్ చేంజెస్, మెనోపాజ్లో హార్మోనల్ చేంజెస్, ఇన్ని రకాల హార్మోనల్ చేంజెస్ లేడీస్కి ఉంటాయి, గర్ల్స్ అండ్ లేడీస్కి. దీనివలన స్కిన్ మారిపోతూనే ఉంటుంది. అందుకని చూడండి, అబ్బాయిలు 50-60 years వచ్చినా వాళ్ళ స్కిన్లో పెద్దగా మార్పు ఉండదు, కానీ అమ్మాయిలకి ప్రతి స్టేజ్లో మారుతూ ఉంటుందా. మీరు అనొచ్చు అయితే ఏం చేయాలి? ఏం లేదు, ప్లజెంట్గా ఉండడం, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ తీసుకొని, సో ఇది ఇలా ఉంటుంది అని కామ్గా ఉండడం. పాపం చాలామంది అమ్మాయిలు ప్రెగ్నెన్సీ స్టార్ట్ అవ్వగానే మేడం నల్లబడిపోతున్నాము ఇలా అలా అంటూ వస్తారు. ఏం ఆలోచించకండి పాప, చక్కగా బిడ్డను కనండి, తర్వాత చూసుకుందాం అని చెప్తాను నేను. ఇట్లమ్మా ఏంటంటే ఇది చాలా కామన్, కానీ దురదృష్టం కొద్దీ ఒక 30-40 years బ్యాక్ ఇన్ని చేంజెస్ లేవు. ఇప్పుడు చాలా ఎక్కువ ఉంటుంది ఈ జనరేషన్కి. ఇది చాలా కారణాలు, మన ఫుడ్ అయితేనేమి, మన వాతావరణం అయితేనేమి, ఇలా అన్నమాట. కానీ ఏదైనా మీరు అడిగినట్టు ప్రాబ్లం వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు నాకు జ్వరం వచ్చింది, 4 రోజులు మంచంలో ఉన్నాను, లేచిన తర్వాత అంత ముందులాగా నా స్కిన్ ఉండమంటే ఉండదు. ఎందుకంటే దానికి నరిష్మెంట్ లేదు, ప్రాపర్గా డైట్ తీసుకున్నా కానీ విటమిన్స్ మినరల్స్ అన్ని వెళ్ళిపోయాయి, ప్రోటీన్స్ తీసుకోలేకపోతున్నాను, తీసుకున్న డైజెస్ట్ అవ్వదు. సో ఏం చేయాలి? సాల్యుబుల్ ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకోవాలి. అంటే ఇప్పుడు మనకు బయట దొరుకుతూ ఉన్నాయి, లేదా కొంచెం లిక్విడ్ ఫామ్లో మిల్క్ లాంటివి తీసుకోవడం, ఇలా అన్నమాట. తొందరగా రికవర్ అవుతుంది స్కిన్ హై ప్రోటీన్ తీసుకున్నప్పుడు. హై ప్రోటీన్ అన్నాను కదా అని నాన్ వెజ్ కాదమ్మా, నాన్ వెజ్ తినొద్దు అని చెప్పను, వారానికి 2-3 సార్ల కంటే ఎక్కువ తిన్నందువల్ల ప్రయోజనం కూడా లేదు. ఓకే. సో అలానే ఏంటి అంటే వాటర్ బాగా తాగాలి, ప్రశాంతంగా 6 to 8 hours నిద్రపోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్.
రిప్లెనిష్ అవుతుంది అంటారు. మీరు ఎంత చక్కగా మీరు నిద్రపోతే స్కిన్ అంత తొందరగా బాగా అయిపోతుంది. అలానే కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ అంటే విటమిన్ సి, ఏ, డిఈ అండ్ కే బాగా ఉండే ఫుడ్ తినాలి. లేదా కొన్ని రోజులు సప్లిమెంట్స్ వేసుకోవచ్చు. ఓకే, ఒక నెల 2 నెలలు వేసుకున్నంత మాత్రం నష్టమేం లేదు. సో బాగా లేకుండా ఉన్న వాళ్ళు సప్లిమెంట్స్ తీసుకోవచ్చు ఒక 2 months అన్నమాట. కానీ త్రూ డైట్ తీసుకుంటే మంచిది. కానీ త్రూ డైట్ అంటే మీకు 6 months టైం పడుతుంది. కాబట్టి నేను నా క్లయింట్స్కి అందరికీ సప్లిమెంట్స్ సజెస్ట్ చేస్తాను. అలానే ఏంటి అంటే మీకు ఇష్టమైతే ప్రతిరోజు 2 spoons మంచి నెయ్యి వేసుకోవచ్చు. అది ఆవు నెయ్యి అయినా గేదె నెయ్యి అయినా కానీ అన్నమాట. మీ డైట్లో ఫైబర్ ఉండేటట్టు కూడా చూసుకోవాలి. మోషన్ ఫ్రీగా అయ్యేటట్టుగా కూడా చూసుకోవాలి. ఇవన్నీ చేస్తూ ఇవన్నీ ఇంటర్నల్గా మనం ఫుడ్ తీసుకున్న తర్వాత వచ్చే మార్పులు. టైం పడుతుంది కానీ ఎక్స్టర్నల్ కేర్ కూడా తీసుకోవచ్చు. ఎండలో ఎక్కువ తిరగకూడదు కొన్ని రోజులు. 9 to 4 తిరగకుండా ఉంటే మంచిది. 4-4:30 తర్వాత బయటకు వెళ్ళొచ్చు. పనులుంటే మార్నింగ్ 9 లోపల చూసుకోవచ్చు. ఎందుకంటే స్కిన్ చాలా డ్యామేజ్ అవుతుంది. మెయిన్ స్కిన్ ఎలాస్టిసిటీ బాగుండాలి. మీకు స్కిన్ ఎలాస్టిసిటీ బాగుండాలి అంటే ప్రోటీన్స్ బాగా తీసుకోవాలి. అందుకనే సాల్యుబుల్ ప్రోటీన్స్ అని చెప్తున్నాను. ఈజీగా డైజెస్ట్ అయ్యే ప్రోటీన్స్, కాంప్లెక్స్ ప్రోటీన్స్ కాకుండా ఈజీగా డైజెస్ట్ అయ్యే ప్రోటీన్స్ తీసుకోవాలి. లైక్ పెరుగు తీసుకోవచ్చు, పాలు తీసుకోవచ్చు, పప్పు గట్టిగా కాకుండా కొంచెం వెజిటబుల్స్ వేసుకొని పప్పు తీసుకోవచ్చు, సోయా ప్రోడక్ట్స్ తీసుకోవచ్చు. ఇలా అన్నమాట. ఎగ్స్ కూడా ఒక మంచి ప్రోటీన్ అనే చెప్పుకోవచ్చు. సో ఎప్పుడైనా సరే స్కిన్ సాగ్ అవుతున్నప్పుడు మసాజెస్ అనేవి చాలా బాగా పనిచేస్తాయి. అగైన్ మళ్ళీ మసాజ్కి వచ్చాము. ఎవరైతే డైలీ ఏదైనా ఒక క్రీమ్తో కానీ ఒక ఆయిల్తో కానీ మసాజ్ చేసుకుంటారో వాళ్ళ స్కిన్ చాలా బాగవుతుంది. ఇప్పుడు మీరు హోమ్ టిప్స్ అన్నారు. ఇంట్లో పాల మీద మేగడ ఉంటుంది. పెరుగు మీద మేగడ కాదు, పాల మీద మేగడ. లేదా మంచి కోకోనట్ ఆయిల్, లేదా మంచి ఆల్మండ్ ఆయిల్, ప్యూర్ ఆల్మండ్ ఆయిల్, బయట దొరికే ఆల్మండ్ ఆయిల్ కాదు, చాలా కాస్ట్లీ ఉంటుంది. లేదా సెసేమ్ ఆయిల్, గానుగ నూనెలతో చేసిన సెసేమ్ ఆయిల్, వీటితో మసాజ్ చేసుకోవచ్చు. రోజు ఒక 2 నిమిషాలు మసాజ్ చేసుకోవడం, 10 minutes ఉంచుకోవడం, తీసేయడం. ఓకే, అంటే మసాజ్ చేసుకునే ప్రాసెస్ కూడా ఇలా ఉంటుందా మ్యామ్? డెఫినెట్ గా అప్వర్డ్ స్ట్రోక్స్, అవుట్వర్డ్ స్ట్రోక్స్ అనాలి. ఇవి ఇంకోసారి చూపిద్దాంలే లక్ష్మి, ఈ రోజు టైం సరిపోదు మనకి. అలానే ఏంటి అంటే వారానికి 10 రోజులకు ఒకసారి ఏదన్నా ప్యాక్. చాలా మంది ఇంట్లో ఎగ్ ప్యాక్స్ వేసుకుంటూ ఉంటారు. యోక్ వాడకూడదు, వాసన. ఓకే, సో ఎగ్ వైట్ తో ప్యాక్ వేసుకొని 10 minutes ఉండొచ్చు, కానీ ఫేషియల్ మూమెంట్స్ ఉండకూడదు. అలానే ఏంటి అంటే టైటనింగ్ ప్యాక్స్, ముల్తానీ మిట్టి కొంచెం దాంట్లో పెసరపిండి వేసుకొని కొంచెం పాలపిండి వేసుకొని కలుపుకొని ఒక 10 minutes వేసుకొని తీసేయడం. ఇది నరిష్మెంట్ కూడా ఇస్తుంది. పాల పొడి, పాలు ఉన్నాయి కాబట్టి. అంటే క్వాంటిటీ కూడా చెప్తాను. పాపం 1/2 spoon ముల్తానీ మిట్టి వేసుకుంటే 1 spoon పాలపిండి లేదా పాలతో కలుపుకోవాలి. దాంట్లో ఒక 1/2 spoon శనగపిండి కానీ బియ్యపిండి కానీ వేసుకొని, ఇంకా నిమ్మకాయలు వద్దు, ఇంకా డ్రై అవుతుంది స్కిన్. సో ఒక 10 minutes పెట్టుకొని డ్రై అయిపోతుంది కదా, స్ప్లాష్ చేసుకొని వాటర్తో చిన్నగా రుద్దుకోవడం. సో ఎక్స్ఫోలియేట్ అవుతుంది, అట్ ద సేమ్ టైం లైట్ మసాజ్ అన్నట్టు కూడా అన్నమాట. ఇలా చేస్తే కొంతవరకు రిజల్ట్ ఉంటుంది. మసాజ్ అండ్ ప్యాక్. మసాజ్ రోజు మార్చి రోజు చేసుకోవచ్చు, ప్యాక్ వీక్లీ వన్స్ చేసుకోవచ్చు. ప్లస్ ఆయిల్ పుల్లింగ్ మనకందరికీ తెలుసు. ఒక మంచి ఆయిల్, అది కోకోనట్ ఆయిల్ కానీ సెసేమ్ ఆయిల్ కానీ ఏదైనా సరే, ఆల్మండ్ ఆయిల్ అయితే ఇంకా మంచిది. సో 1 spoon ఆయిల్ తీసుకొని దాంట్లో 1 spoon వాటర్ కలుపుకొని బాగా బుగ్గల్లో పెట్టుకొని అలా ఉండి ఒక 1 minute 2 minutes అయిన తర్వాత అలా అనుకోవడం. దానివల్ల బుగ్గలు చాలా షైనింగ్ ఉంటాయి. నేనైతే నాకు గుర్తొచ్చినప్పుడు అలా చేస్తూ ఉంటాను. కనీసం వారంలో 4 రోజులన్నా చేస్తాను. మంచిది, అది చాలా మంచిది. పళ్ళు కూడా చాలా బాగుంటాయి. పళ్ళల్లో ఉండే బ్యాక్టీరియా కూడా తగ్గుతాయి. దీని గురించి ఇంకో రోజు మాట్లాడుకుందాము. సో ఇవి హోమ్ టిప్స్. ఏమైనా బేసిక్గా ఇంట్రెస్ట్ ఉండాలి. ఫస్ట్ ఫుడ్ ప్రాపర్గా తీసుకొని నెక్స్ట్ తీసుకోవాలి. అలానే రోజు ఒక ఫ్రూట్, సిట్రస్ ఫ్రూట్ తీసుకోవాలి విటమిన్ సి కోసం. ఇది చాలా ఇంపార్టెంట్. అప్పుడు కొల్లాజన్ ఫార్మేషన్ బాగుంటుంది. ఇకపోతే బయట దొరికే ప్రోడక్ట్స్, ఆల్మండ్ బేస్డ్ క్రీమ్స్, హెచ్ఏ, హైల్రోనిక్ యాసిడ్ క్రీమ్స్ కానివ్వండి, లోషన్స్ కానివ్వండి, మాయిశ్చరైజర్స్ బాగా వాడాలి. ఓకే, సో ఫ్యాంటైజ్లో అవి చూపిస్తానమ్మా. మేము హెచ్ఏ అంటే హైల్రోనిక్ యాసిడ్తో మాయిశ్చరైజర్ ఒకటి చేస్తాము. అలానే సీరం కూడా చేస్తామా. ఓకే, ఏదైనా వాడచ్చు. సీరం కాన్సన్ట్రేటెడ్. కొంతమందికి నైట్ అంతా కూడా పెట్టుకోమంటాను. పిగ్మెంటేషన్ ఏం లేకుండా రింకిల్స్, సాగింగ్ స్కిన్ ఉంటే పెట్టుకోమంటాను. సో మాయిశ్చరైజర్ వచ్చేసి స్నానం చేసిన తర్వాత అప్లై చేయొచ్చు మార్నింగ్. ఇకపోతే గోల్డ్ సీరమ్, ఇది ఒక బ్యూటిఫుల్ ప్రోడక్ట్. ఇది చాలా మందికి తెలుసు నా క్లయింట్స్కి.
సో రియల్ గోల్డ్ ఫ్లేక్స్ ఉంటాయన్నమాట దీంట్లో. సో ఇది గోల్డ్ వచ్చేసి స్కిన్ టైటనింగ్ కి చాలా పనిచేస్తుంది. ప్యూర్ ఆల్మండ్ ఆయిల్, జోజోబా ఆయిల్ బేస్డ్ ఇది మా బేస్ ఉంటుంది. సో రోజు మార్చి రోజైనా చేసుకోవచ్చు, రోజైనా చేసుకోవచ్చు మా. సో ఇది ఒక 2 minutes మసాజ్ చేసుకుని 20 minutes వదిలేయచ్చు. ఇకపోతే ఆల్మండ్ మసాజ్ క్రీమ్ వాళ్ళ అవసరాన్ని బట్టి రోజు చేసుకోవచ్చు, లేదా వారానికి 2-3 సార్లు చేసుకోవచ్చు. ఒక 10-15 minutes ఉంచుకోవచ్చు. సో ఇవి కొన్ని ప్రోడక్ట్స్ అన్నమాట. అలానే ప్రోటీన్ కూడా చెప్తున్నాను, ఎందుకు అంటే దీంట్లో ఇది కేవలం హై ప్రోటీన్ కాదు మా, వే ప్రోటీన్ కాదు, ఇది వెజ్ ప్రోటీన్. దీంట్లో చాలా రకాల మినరల్స్ అండ్ విటమిన్స్ యాడ్ చేయించున్నాను నేను స్పెషల్వి. దీనివల్ల ఏంటి అంటే స్కిన్ చాలా తొందరగా హీల్ అవుతుంది. ఓకే. సో ఇది ఒక స్పెషల్ ప్రోడక్ట్ చేయించుకున్నాను మా నేను, జుట్టు కోసం, ఒబేసిటీ వాళ్ళ కోసం, స్కిన్ కోసం అన్నట్టు. సో ఇలాంటి ప్రోడక్ట్స్ వాడినందువల్ల కూడా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. యంగ్ లుక్ కనిపిస్తుంది. అంటే వెంటనే రాదు, కనీసం 1 month 2 months టైం ఇవ్వాలి కదా వాడుతూ ఉంటే. ఖచ్చితంగా ఎవరైతే ఈ ఇబ్బందులు పడుతూ ఉన్నారో, సో చిన్న వయసులోనే పెద్ద వయసులాగా కనిపిస్తూ సో ఇబ్బంది పడుతూ ఉన్నారు, రకరకాల ట్రీట్మెంట్స్ కూడా వెళ్తూ ఉంటారు కదా మ్యామ్, టైటింగ్ ట్రీట్మెంట్ అని ఇలాగా ఫేస్ లిఫ్టింగ్ లా ఉంటాయి, అవి హెల్ప్ చేస్తాయి. కానీ 50 ఏళ్ళ ఆవిడ వచ్చేసి నాకు స్కిన్ టైటనింగ్ కావాలి, నేను 10 years చిన్నగా కనిపించాలి అంటే చేయలేమ్మా. సో 30 years కే స్టార్ట్ చేశారు అంటే రింకిల్స్ తొందరగా రాకుండా కాపాడుకోవచ్చు. కానీ ఆల్రెడీ జారిపోయిన స్కిన్ ని మాకు ఇలా చేయండి అంటే కష్టం. దానికి కొన్ని సర్జరీస్ ఉన్నాయమ్మా. నేచురల్ వేస్ లో అయితే కష్టం. ఈ బ్యూటీ పార్లర్స్ లో, పెద్ద పెద్ద క్లినిక్స్ లో ట్రీట్మెంట్స్ కూడా పెద్ద పని చేయవు నాకు తెలిసి. ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉన్నారో సో ఇలాంటివి వాడుకోవాలని కోరుకున్నాము. అంతేకాకుండా ప్రోటీన్ పౌడర్ కూడా చాలా చక్కగా పనిచేస్తుందని చెప్పారు. సో జుట్టు విషయంలో కానీ, జనరల్ గా కానీ. సో అంతేకాకుండా రకరకాల క్రీమ్స్ కూడా చూపించారు. సో ఇంటి చిట్కాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఇంటి చిట్కాలు ఫాలో అయితే కూడా వాళ్ళకి రిజల్ట్ ఉంటుంది లక్ష్మి. చాలా చక్కగా ఉన్నాయి, ఫాలో అవ్వాలని కోరుకుందాము. సో యంగ్ లుక్ సొంతం కావాలని కోరుకుందాం. మంచి ఇన్ఫర్మేషన్ మేడం, ధన్యవాదాలు. నమస్తే అమ్మా.